రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో ఏకంగా ఆకాశానికి చిల్లు పడినట్టుగా అయింది. దాదాపుగా హిమాచల్ ప్రదేశ్ మొత్తం కూడా అట్టుడికిపోతోంది. వర్షాల కారణంగా వాగులు, వంకలు మొత్తం కూడా ఉప్పొంగుతున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున నదీ ప్రవాహం లాగా ప్రతి గల్లీలో కూడా సిచ్యువేషన్ నెలకొంది. అయితే ఆ వాగులు, వంకల్లో నుంచి వాహనాలు, మనుషులు కూడా గల్లంతవుతున్నారు. ఇళ్లే పూర్తిగా తుడిచివేయబట్టబడుతున్నాయి. సో ఏకతాటిగా కురుస్తున్న ఈ వర్షాలతో అక్కడ ప్రమాదకర స్థాయిలోనే నదులు ప్రవహించడంతో అంతా ఉక్కిరి బిక్కిరి వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి వరదల్లో 20 మందికి పైగా గల్లంతైనట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోని సుమారుగా 3, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి 5 కూడా ఈ వరదల కారణంగా మరణించారు. ఇక వరదల్లో సుమారుగా కార్లు, బైకులు, ఇతరత్ర వాహనాలన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఎస్, మీరు చూస్తున్న ఈ దృశ్యాలు హిమాచల్ ప్రదేశ్ లోని ఒక నదీ ప్రవాహం దగ్గర ఎగ్జాక్ట్ గా పుష్ప సినిమా చూసినట్టుగా లేదు. పుష్ప సినిమాలో కూడా ఈ రకంగానే ఎర్రచందనం సంబంధించిన దుంగలన్నీ కూడా ఒక నదీ ప్రవాహంలో కొట్టుకు వస్తున్నట్టుగానే ఆ విజువల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో రియల్ ఇన్సిడెంట్ గా ఉంది. అక్కడ ఒక నదీ ప్రవాహం ఉప్పొంగుతూ ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత అడవి ప్రాంతంలో చెట్లు, చేమలన్నీ కూడా అందులో కొట్టుకుపోతున్నాయి.